ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు తీన్మార్ మల్లన్న. ఎలిమినేషన్ ప్రక్రియలో విజయానికి కావాల్సిన ఓట్లు అభ్యర్థులెవరికి రాలేదు. దీంతో ఎక్కువ ఓట్లు వచ్చినా మల్లన్న ఎన్నికైనట్టు ప్రకటించారు అధికారులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లో మొత్తం 52 మంది పోటీ చేశారు. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ సాగింది. మొత్తం 3,36,31 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 25,824 ఓట్లు చెల్లలేదు. చెల్లుబాటు అయిన ఓట్లలో విజేతకు 51% ఓట్లు రావాలి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించి విజేతను డిక్లేర్ చేశారు అధికారులు. ఎమ్మెల్సీ కౌంటింగ్ 3 రోజుల పాటు జరిగింది. తీన్మార్ మల్లన్నకు 1,50,524 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,35,802 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 48,772 ఓట్లు వచ్చాయి. కోటా ఓట్లు 1,55,095. అయితే తీన్మార్ మల్లన్నకు 4,571 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఎలిమినేషన్లో భాగంగా అశోక్ కుమార్, ప్రేమేందర్ రెడ్డి ఓట్లు లెక్కించిన గెలుపు కోటా చేరుకోవడం లేదని అధికారులు భావించారు. దీంతో ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకుని మల్లన్నను విజేతగా ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎన్నికైనట్టు సర్టిఫికెట్ ఆయనకు అందించారు నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వెనుక కాంగ్రెస్ నాయకులు అందరి సమిష్టి కృషి ఉందన్నారు తీన్మార్ మల్లన్న. తన విజయం పట్టభద్రుల అందరిది అని చెప్పారు. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు, తన టీం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం వెనుక కాంగ్రెస్ నాయకులు అందరి సమిష్టి కృషి ఉందన్నారు తీన్మార్ మల్లన్న. తన విజయం పట్టభద్రులందరిది అని చెప్పారు. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు, తన టీం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే. ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ 100 కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ, ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మేధావులు ఎప్పుడు అండగా ఉండరు అనేటువంటి ఒక అపవాదును గత కొంతకాలంగా ఉండే. కానీ ఇవాళ అటు మెదకు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ తీసుకున్నా, ఇవాళ ఇక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ తీసుకున్న మేధావి వర్గం సంపూర్ణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డదని చెప్పడానికి ఇది సజీవ సాక్ష్యం, ఈ ఫలితం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంతేకాదు, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కంకరబద్దులై ఈ కార్యకర్తలమంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినామో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ సరే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ ఓడిపోయింది. ఎన్నికలు అన్నప్పుడు గెలుపు ఓటములు సహజం. వాళ్ళకు కూడా మరోసారి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు.